తమిళనాడులో ఇండస్ట్రీ రికార్డులను సృష్టించిన అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమా 50 రోజుల వేడుకను అక్కడ 125 సెంటర్స్ లో జరుపుకొని దుమ్ము లేపగా ఆల్మోస్ట్ 192 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకొని కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ తరపున వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి సెన్సేషన్ ని సృష్టించిన తర్వాత 50 రోజుల అనంతరం తెలుగులో 70 రీసెంట్ గా రిలీజ్ అయింది ఈ సినిమా. కాగా మొదటి రోజు సినిమా కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాలలో నిరాశపరిచిందనే చెప్పాలి. అజిత్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోవడం, సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడం, అన్ సీజన్ అవ్వడం, ఎలాంటి పబ్లిసిటీ కార్యక్రమాలు లేకపోవడంతో మొదటి రోజు కలెక్షన్లపై ఈ ప్రభావాలు గట్టిగానే చూపగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద మొదటి రోజుకు గాను ఈ సినిమా 30 లక్షల లోపే షేర్ ను వసూలు చేయగలిగింది. సినిమాను ఇక్కడ మీడియం రేంజ్ మూవీస్ లెవెల్లో 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో వసూలను అందుకోలేకపోయింది ఈ సినిమా. కానీ సినిమా టాక్ బాగుండటం, మాస్ ఆడియన్స్ సినిమాను కొద్దిగా ఇష్టపడుతుండటంతో మెల్లిమెల్లిగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. కొంతకాలం వరకు పెద్దగా పోటీనిచ్చే సినిమాలు కూడా మాస్ కంటెంట్ తో తెరకెక్కి రాకపోతుండటంతో ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం ఉందని చెప్పాలి. లాంగ్ రన్ లో అనుకున్న టార్గెట్ అయిన 3.4 కోట్ల మార్కు సినిమా చేరువయ్యే అవకాశాలు కొంతవరకు ఉన్నాయని చెప్పాలి. సోమవారం నుండి హోల్డ్ చేసే విధానాన్ని బట్టి ఎంత దూరం వెళ్తుందో ఒక ఐడియాకు రావచ్చు. మొత్తం మీద వీకెండ్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.